హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ మూవీ కాన్వాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'ఛాంపియన్'. అండ్ అసలు 'ఛాంపియన్' స్టోరీ ఏంటంటే, మన హీరో లండన్ వెళ్ళి పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి అని అనుకుంటారనమాట. అండ్ ప్యారలల్‌గా బర్సన్పల్లి అనే విలేజ్‌లోని వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటారు. అండ్ ఈ బర్సన్పల్లె విలేజ్‌కి మన హీరోకి లింక్ ఏంటి? అండ్ లాస్ట్‌కి మన హీరో లండన్ వెళ్ళి చేయాల్సిన పనులు చేశాడా లేదా? అన్నది మెయిన్ స్టోరీ అనమాట. ఇంకా మూవీ నాకెలా అనిపించిందంటే, క్లైమాక్స్ పోర్షన్ బాగుందండి. వార్ సీక్వెన్స్ అవి బాగున్నాయి. మిగతాదంతా చాలా స్లో పేస్డ్‌గా బాగా బోర్ కొట్టిందనమాట. అండ్ అక్కడక్కడ కొంచెం కామెడీ సీక్వెన్స్‌లున్నాయి. అవి కొంచెం ఎంజాయ్ చేశాను. అండ్ మేజర్‌గా మూవీ రన్ టైమ్ అండి. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే ఉంటదనమాట. అండ్ మేజర్ ఆఫ్ ది పోర్షన్స్ చాలా బోర్ కొట్టింది. చాలా స్లో పేస్డ్‌గా అయితే మూవీ వెళ్తదండి. అండ్ అనవసరమైన సీన్స్ చాలానే ఉంటాయి. బట్ ఆ వార్ సీన్ తీసేస్తే మాత్రం సినిమా అస్సలు ఉండేది కాదు. బట్ ఆ వార్ సీన్‌లు, ఎమోషనల్ మూమెంట్స్, ఆ లిటిల్ బిట్ చిన్న కామెడీ కొంచెం ఓకేగా బానే ఉంది. పర్లేదనైతే అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్‌లు తీసేస్తే ఇంకా బాగుండేదండి. బట్ ఓకే. అండ్ ఈ మూవీలో ఇంకో హైలైట్ ఏంటంటే, మంచి సెటప్, పే ఆఫ్ వాల్యూస్ అయితే ఇస్తారనమాట. దానికి కొంచెం వర్కౌట్ అయింది మేజర్‌గా దానివల్ల అయితే. అండ్ పెర్ఫార్మెన్స్‌లకి వస్తే బాగానే చేశారండి. ఓకే ఆల్ ఆర్. బట్ మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఒక సాంగ్ బాగుంది అంతే. ఇంకొంచెం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా వర్కౌట్ చేసుంటే ఇంకా బాగుండేది. అండ్ మ్యూజిక్ అయితే లైట్ డిసప్పాయింట్ చేసింది. అండ్ స్టోరీ కూడా ఇంకొంచెం అనవసరమైన సీన్‌లు తీసేసి మంచి గ్రిప్పింగ్‌గా రాసుకుంటే ఇంకా బాగుండేది. 2 అవర్స్ 50 మినిట్స్ చాలా లెంతీ అయిపోయిందండి. అనవసరమైన సీన్‌లు కూడా ఉన్నాయి. అవి కొంచెం నెగ్లెక్ట్ చేసుంటే ఇంకా బాగుండేది. అండ్ ఒక్క ముక్కలో నేను మూవీ చూడొచ్చా లేదా అంటే కొంచెం బోర్ కొడద్ది. బట్ క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ ఒక్క ముక్కలోని ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.